డిగ్రీలు, పీజీలు పూర్తి చేసినా జాబులు దొరకటం కష్టంగా ఉంది ఇప్పుడు. ఎంత చదివినా ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రమే. ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా ఏం చదువుకున్నావ్ అని అడుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉండాలని అడుగుతారు. అయితే విద్యార్హతలతో సంబంధం లేకుండా కేవలం తెలుగు రాయటం, చదవటం వస్తే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని తెలంగాణ గవర్నమెంట్ చెబుతోంది. ఇంతకు ఆ ఉద్యోగాలేంటో తెలుసా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. పెద్ద పెద్ద చదువులు చదవకుండా కేవలం పాఠశాల విద్యకు పరిమితమైన వారి కోసం శుభవార్త చెప్పింది. అసలు విద్యార్హతలతో సంబంధమే లేకుండా కేవలం తెలుగు చదవటం, రాయడం వస్తే చాలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైంది ఈ ప్రభుత్వ సంస్థ. పాఠశాల విద్యకే పరిమితమై ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఇది మంచి అవకాశం. ఇలా టీజీఎస్ ఆర్టీసీ ఏకంగా 1500 ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. అంతేకాకుండా ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అంటే ఈ పర్మనెంట్ ఉద్యోగాలు కాదన్నమాట. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు 4 నెలల పాటు పని చేయాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఆర్టీసీ అధికారులు ఆ కాంట్రాక్టుని పొడిగిస్తారు. ప్రస్తుతం ఆర్టీసీలో డ్రైవర్ల కొరత ఉంది. చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, ఉన్నవారిలో చాలా మంది రిటైర్ అవుతుండటంతో ఈ సమస్య ఏర్పడింది. ప్రతి నెలా సగటున 50 మంది డ్రైవర్లు రిటైర్ అవుతున్నారట. దీంతో మొదటిసారి ఆర్టీసీ ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకుంటోంది. ఇక తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు 60 ఏళ్లలోపు వయసు ఉండాలి. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలి. అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు. ఎత్తు 160 సెంటీమీటర్లు తగ్గకుండా ఉండాలి. భారీ వాహనాలు నడిపిన అనుభవంతో పాటు హెవీ వెహికల్స్ లైసెన్స్ కలిగి ఉండాలి. విద్యార్హతలు అవసరం లేదు. కానీ తెలుగులో మాట్లాడటమే కాదు, కనీసం రాయటం, చదవటం వచ్చి ఉండాలి. అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డు కూడా ఉండాలి. టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎలాంటి దరఖాస్తు ఫీజు, రాత పరీక్ష లేకుండానే ఈ నియామకాలు చేపడతారు. ఆర్టీసీ ఉన్నతాధికారులే దరఖాస్తు చేసిన వారిలో ఎవరు సరిపోతారో నిర్ణయించి ఉద్యోగాల్లో చేర్చుకుంటారు. ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టేందుకు డిపో స్థాయిలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే డ్రైవర్ల నైపుణ్యాన్ని పరీక్షించేందుకు ఓ టెక్నికల్ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలు దరఖాస్తుదారులను పరిశీలించి సరైన వారికి డ్రైవర్లుగా నియమిస్తారు. ఇక సెలెక్ట్ అయిన వారికి ముందుగా 2 వారాలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ టైంలో రోజుకు 200 రూపాయలు చెల్లిస్తారు. ఆ తర్వాత ఉద్యోగాల్లో చేర్చుకుంటారు. ఇలా పూర్తిస్థాయిలో బస్ డ్రైవర్గా ఎంపికైతే నెలకు 22,415 రూపాయల శాలరీ వస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం? డ్రైవర్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆర్టీసీ బస్సును నడిపే అవకాశం మీకు కూడా వస్తుంది. మరి అప్లై చేసుకోవటం మర్చిపోకండి.